మహానటి సావిత్రి వంటి వారితో సినిమాలు తీసిన నిర్మాత రుద్రరాజు సీతారామరాజు గారు 1999లో ప్రకాష్ రాజు రమ్యకృష్ణ జంటగా ఆవిడే శ్యామల మూవీ తీయాలనుకున్నారు. కోడి రామకృష్ణ దర్శకుడిగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇందులో ఒక అద్భుతమైన పాత్ర ఉంటుంది. ఆ పాత్రకు తనికెల భరణి అయితే బాగుంటుందని కోడి రామకృష్ణ నిర్మాతకు సూచించారు. భరణి గారికి నిర్మాతకు మంచి స్నేహం ఉండడంతో ఆయన కూడా అడగగానే భరణి గారు ఒప్పుకున్నారు. 2 రోజుల పాటు కాల్ షీట్ ఇవ్వండి, డబ్బు ఎంత కావాలని నిర్మాత అడగ్గా నేను తీసుకుంటా లేండి అని అప్పుడు దాటవేశారట. సినిమా షూటింగ్ అయిపోయి డబ్బింగ్ చెప్పే సమయం వచ్చింది. ఒకసారి డబ్బింగ్ చెప్తే నటుడికి సినిమాకి సంబంధం ఉండదు. అందుకే మీరు అప్పుడు అడ్వాన్స్ తీసుకోలేదు, ఇప్పుడైనా మీ పారితోషికం చెప్పండి అంటే నేను కేవలం అతిథి పాత్ర మాత్రమే చేశాను. ఎవరైనా ఆ అతిథికి డబ్బిస్తారా? మీ డబ్బు వద్దు, నేను డబ్బింగ్ పూర్తి చేసుకుని వెళ్ళిపోతానని భరణి చెప్పడంతో నిర్మాత అవాక్కయ్యారట. ఎంత వాగ్వాదం జరిగినా కూడా భరణి గారు డబ్బు తీసుకోవడానికి ఒప్పుకోలేదట. అలాంటి ఒక నటుడు ఉండబట్టే ఈ సినిమా పరిశ్రమ ఇంత పచ్చగా 10 కాలాల పాటు ఉండగలుగుతుంది. 10 సినిమాలు నిర్మించే అవకాశం కూడా మాలాంటి నిర్మాతలకు దొరుకుతుంది అంటూ రుద్రరాజు సీతారామరాజు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.